గత జగన్ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతిని పునర్నిర్మాణం చేసే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని, ప్రధాని మోదీతో అందుకే పనులు ప్రారంభింపచేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. గురువారం నాడు టీడీపీ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. అమరావతి గురించి చెప్పాలని చెప్పి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రాయి కూడా అమరావతిలో కనీసం ఒక ఇటుకు ఎక్కడ కూడా వాడకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ని కట్టిన బిల్డింగ్లు కూడా అక్కడ మెటీరియల్ కూడా దొంగతనంగా వాళ్ళ కార్యకర్తల చేత నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడిదక్కడ దొంగతనం చేసి మెటీరియల్ అన్ని కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు. కానీ ఈరోజు భగవంతుడి దయ వలన, ప్రజల యొక్క దయ వలన మళ్లీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్లీ బాగు చేసుకుని ఈ జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్, బీజేపీ మొత్తం అంతా కలిపి ఈవేళ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆ రోజు కనీసం ₹1 కూడా పెట్టాలంటే వేస్ట్, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు, అసెంబ్లీ, సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మన అసెంబ్లీ, సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది ఈ నగరాన్ని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా కూడా చేయాలని మరి పెద్దలు ఈవేళ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేసి ఈవేళ అమరావతిని నిర్మిస్తున్నారు. ఇది కాకుండా సుమారు రాజధానిలో పునర్నిర్మాణ పనులకు సుమారు 48,012.67 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఆల్రెడీ తీసుకున్నారు. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు KfW నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం పొందడానికి ప్రయత్నాలు చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి దానికి కావలసిన సుమారు 4,400 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టి అవి మళ్లీ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి, ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా సుమారు రాజధానిలో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పించాలంటే మళ్ళా సుమారు 40,000 దగ్గర 650 ఎకరాలు మళ్లీ మనం ఏదైతే గతంలో మనం సేకరించామో ఆ విధంగా సేకరించి తద్వారా వచ్చే డబ్బుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒక్క నియోజకవర్గమే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉన్న యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఉద్దేశంతో మరి అక్కడ ఆ ప్రాజెక్ట్